Hello everyone, welcome back to our channel. Chala days or months tarvata long video chestunna kada. So I'm going from Hyderabad to Hindupur. This time it's a surprise. Same anta sakkanga jaragala. Ippudu office nundi PG ki vacha. Let's get ready and go to railway station. Ippudu Secunderabad. Many of you don't know kada, akkada red color lo unda. There adi ma office anamata. This is the office and dani eduruga unna PG lone nenu untunna. Within 5 minutes kuda padadu akkada undi kada, ade ma room. Chalo, let's go. So let's get first face wash cheskoni ready అయిపోయి వెళ్ళాలి. Bye. టైం అవుతుందనేసి ఫాస్ట్గా రెడీ అయిపోవాలని వచ్చేస్తే ఈ మెసేజ్ చూసి ఫుల్ ఆకలేసింది. అందుకే బయటకు వచ్చి తినేసాను లేట్గా వెళ్ళాలని. స్టోరీస్ నిజంగా అస్సలు అర్థం కావు. Yay! A cute little fit check. So this is my 2 bags. How cute kada. Even though train late అయినా I have to start early కదా, ఎందుకంటే దివాళీ కాబట్టి. ఈ బస్ స్టాప్లో జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. యాక్చువల్లీ ఇది ఇంకా తక్కువే అనుకోండి, ఎందుకంటే నేను లేట్గా స్టార్ట్ అయ్యా కాబట్టి. బస్ ఎక్కి డబ్బులు ఇచ్చి టికెట్ అడిగితే ఏం మా డబ్బులు ఇస్తున్నా, ఆధార్ కార్డ్ లేదా అని అడుగుతుంది కండక్టర్. లేదు నాది ఆంధ్ర అంటే నవ్వుతుంది చూసి. ఇంకా ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకంటే తెలిసిందే కదా, నాకు బస్ జర్నీ అస్సలు పట్టదు, తప్పదు కాబట్టి చేయాల్సి వస్తుంది. మెట్రో తీసుకురండి ఫాస్ట్గా. ఫైనలీ సికింద్రాబాద్కి అయితే వచ్చేసాను అనమాట. I came here to this hotel called Swati అంట. వెజ్ మంచూరియా చెప్పా, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. సో వీళ్ళు మంచూరియా ఒకటే ఇచ్చారు, కెచప్ ఇవ్వలేదు, లెమన్ ఇవ్వలేదు. నేను మళ్ళీ కెచప్ అడిగితే కెచప్ తెచ్చిస్తారు. చూస్తే ఆనియన్స్ ఒకటే ఉన్నాయి, లెమన్ లేదు. బయో లెమన్ అంటే లెమన్ తెచ్చిచ్చారు. సో మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడగండి, అడిగితేనే ఇస్తారు. మనం డబ్బులు కట్టాం కదా, అడగడానికి ఏం సిగ్గు. ఇట్స్ టైం టు టేస్ట్. బాగుంది, సాస్లో ముచ్చుకుంది. భలే ఉంది, త్వరగానే ఇచ్చేసారు. ఇది ఎక్కడంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్వాతి హోటల్. ఓకే బాయ్ ఎవరీవన్. సక్సెస్ఫుల్గా ఫుడ్ కంప్లీట్ చేసినందుకు హ్యాపీ డాన్స్. నేను వెళ్ళే ట్రైన్కి ప్లాట్ఫామ్ నెంబర్ కూడా వేయలేదు. ఇంకా ఎంత మంది ఉన్నారు. ఓ మై గాడ్. హాయ్ గైస్, ఐఎమ్ హియర్ అట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ట్రైన్ వచ్చేసి యాక్చువల్లీ 10:10కి రావాలి, ఇంకా రాలేదు. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇప్పుడు చూస్తే 11కి ట్రైన్ అని చూపిస్తుంది. ట్రైన్తో అట్లనే ఉంటుంది, కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి సో నో ఇష్యూస్ ఫర్ మీ. సో యాక్చువల్లీ నేను దసరాకి వెళ్ళలేదన్నమాట. దసరాకి అంటే దసరా డేస్లో అనంత పద్మనాభ స్వామి వ్రతం కోసం వెళ్ళాను. మళ్ళీ దసరా ఫెస్టివల్కి అయితే ఇంట్లో లేను. మరి మొన్న అమ్మ అడిగిందనమాట, ఏంటి దివాళీకి వస్తున్నావా లేదా అంటే, లేదు మా ఒక్కరోజే హాలిడే ఇచ్చారు, అవ్వదులే ఈసారికి రావడం అని చెప్పా. సరేలే నీ అనుకూలం అని చెప్పేసి అనింది. ఇంక అట్లనే నమ్మింది మా అమ్మ కూడా. మా డాడీకి కూడా తెలియదు, మా అక్కకు ఒకటి తెలుసు. మా అక్క బెంగళూరులో ఉంటుంది కదా. ఇప్పుడు నేను హిందూపూర్కి అంటే మా ఇంటికి వెళ్ళి మా మమ్మీని మా డాడీని సర్ప్రైజ్ చేస్తాను. టాటా. మా అమ్మ వచ్చేసి అడుగుతుంది, ఏం డమాకీలు అక్కడే పీజీలో కాలుస్తావా, పక్కన అమ్ముతారా అని అడుగుతుంది. మీరు క్రాకర్స్ కాలుస్తారా లేదా దివాళీకి? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, ఐ విల్ వెయిట్ టిల్ ట్రైన్ కమ్స్. ట్రైన్ ఎక్కినాక మాట్లాడతా. ఓకే బాయ్. ఇలా ప్లాట్ఫామ్ మీద సైడ్కి ఇలా ఉంటాయి కదా, పిల్లర్స్ దగ్గర కూర్చోవాలంటే సాహసమే అని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఖాళీ ఉండవు. బట్ నాకు లక్కీగా దొరికింది. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఎక్కిన తర్వాత అస్సలు ఓపిక లేదు, పడుకొనేసాను. అందుకే రికార్డ్ కూడా చేయలేదు. లేచి చూసే మార్నింగ్ అయింది. ధర్మవరం స్టేషన్ అయితే వచ్చేసింది. ఫ్రెష్ అవుదామని ఇవన్నీ తెచ్చుకున్నా కానీ అస్సలు ఓపిక లేదు, అలానే ఉండిపోయా. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు. ఏం లేదు, మా బోగిలో మిర్రర్ ఉందని ఫ్లెక్స్ చేస్తున్నా అంతే గాయస్. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. వీటిని ఎలా తింటా, కొని వేస్ట్. అందుకే ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఇంట్లో తింటా.
ఫైనలీ హిందూపూర్కి వచ్చేసాను. ఎప్పుడు ఈ టైంకి డాడీ వెయిట్ చేస్తుంటుండే, బట్ నౌ ఐ హ్యావ్ టు గో బికాస్ డాడీకి తెలియదు కదా నేను వస్తున్నట్టు. హిందూపూర్ నేను చూస్తుంటే ఎంత హ్యాపీ ఉందో చూసాను. ఇది మా హిందూపూర్, అట్లుంటది. ఉంటాడు చలో డోర్ కూడా ఓపెన్లోనే ఉంది. ఈ బ్యాగ్ ఇక్కడే పెడదాం. లా ఐఎమ్ సో ఎక్సైటెడ్. హాయ్ మాధవి. చెప్పకుండా వచ్చేసినావే. ఎక్స్పెక్ట్ చేసినావా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఆటోలో వస్తా నీకోసమే చేస్తాను టమాటా బాత. అవునా? నేను నీకు నిజంగా చెప్దాం అనుకున్నా మా టమోటా బజ్జేమా అని. మళ్ళీ చెప్తే ఎట్లా నీకు తెలిసిపోతుంది కదా అని గమ్మునున్నా. చూసిన నైస్. డాడీ ఎక్కడ? ఓప్స్ అలాని మళ్ళీ తీసేస్తుంది. నైస్ మా. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హాయ్ డాడీ. అయ్యో ఈ అమ్మ చిన్న కూతురు వచ్చింది. చిన్న కూతురు కావాలనే ఫోన్ చేయలేదు డాడీ. ఇది అమ్మ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కదిరికి వెళ్తున్నాం దర్శనం కోసం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి థింగ్స్. నేను అమ్మ ఇడ్లీ తిన్నాం, డాడీ దోశ తినేసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా దీన్ని వీడియో తీయాలనే థాటే లేదు నాకు. మా అమ్మ చూడు చెరువు ఉంది, వీడియో తీ అని చెప్పి వీడియో తీయించింది గైస్. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఫ్రీగా అంటే ఆధార్ కార్డ్ ద్వారా బస్లో ట్రావెల్ చేస్తున్నా. వావ్. మా మమ్మీ ఇక్కడ గ్రూప్లో విషెస్ పెట్టిన వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడానికి ఎంతసేపు టైప్ చేస్తుంది చూసారా. టెంపుల్కి వచ్చేసినాం. చాలా పెద్దగా ఉంది. దర్శనం 2కి క్లోజ్ అంట, 1:30 అయింది. ఫోన్ చూస్తే అలా లేదంటున్నారు. సో ఫోన్ పెట్టడానికి వచ్చాను. ఇక్కడ దీపాలు దొరకలేదు, అందుకే అన్ని ఒత్తులు కలిపి ఒక దీపంలో పెట్టి వెలిగించేసాం ఇంకేం చేయలేక. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే మంచిదంట తెలుసా. మా దర్శనం అయ్యే టైంకి గుడిలో ప్రసాదం అయిపోయింది, అందుకే బయట హోటల్లో వెళ్ళి తిన్నాము. అది రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఫుల్ ఆకలితో ఉన్నాం అన్నమాట. భోజనం అయిపోయింది, మరి గుడికి వచ్చాము కదా. దర్శనం అయిపోయింది, భోజనం అయిపోయింది, ఇప్పుడు బొరుగులు తింటున్నాం. నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తాను. జామకాయ గాయస్. అది కట్ చేసింటే మళ్ళీ నువ్వు కొరుకుతావా? ఇట్లా కొరుకుతా. ఉప్పు కాదు మేలేదు దానికి వేసినారు లైట్గా ఉంది. అయిపోతే అయిపోతే మళ్ళీ కొనుక్కరాలి కదా. హిందూపూర్ నుండి కదిరి దగ్గర అయినా ఎందుకు ఒక్కసారి కూడా రాలేదు. నేనైతే ఫస్ట్ టైం రావడం. టెంపుల్ ఇప్పుడు క్లోజ్ చేశారు, మరి 5 o'clockకి ఓపెన్ చేస్తారు. ఇది అంతా టెంపుల్. ఇట్ ఈస్ బిగ్. ఏంటి? ఆహా, స్పెషల్ ఎంట్రీ 100 rupees. అటు సైడ్ ఫ్రీ దర్శనం. సో దర్శనం అయిపోయింది, భోజనం అయిపోయింది, మంచిగా తిరిగేసాము. ఇట్స్ టైమ్ టు రిటర్న్ బ్యాక్ టు హిందూపూర్. ఫర్ ద ఫస్ట్ టైం నేను హిందూపూర్ నుండి సమ్ అదర్ ప్లేస్కి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్లో ట్రావెల్ చేసా. వాట్ అన్ అచీవ్మెంట్. అంత లేదు కానీ ఓకే, 90 rupees సేవ్ చేసా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మేబీ వాయిస్ చిన్నగా రావచ్చు ఎందుకంటే మైక్ తీసుకురావడం మర్చిపోయా. బై గాయ్స్.
Please don't forget to like, share and subscribe. It's time to leave. Bye-bye. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఎట్లా రాయాలి? కాదు ఇదే రాయాలి. గోల్ పెట్టి కొట్టడమే మన పని.